ఏపీలో నెక్స్ట్ టార్గెట్ నటుడు ప్రకాష్ రాజ్ అని తెలుస్తోంది. ఇప్పటికే జోసెఫ్ రావణ్ అరెస్టు జరిగింది. ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించి చట్టపరమైన కేసులు ఆయనపై నమోదయ్యాయి. దీనితో తెర వెనుక చాలా తతంగం జరిగినట్లు అర్థమవుతోంది. అంతర్జాతీయ కుట్రగా అనుమానిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బీజేపీపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ జాతీయ స్థాయిలో సైతం భారతీయ జనతా పార్టీతో ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జోసెఫ్ రావణ్ కేసులో అడ్డంగా బుక్ అయ్యారు. ఆయన వెనుక ఉండి స్క్రిప్ట్ అందించింది ప్రకాష్ రాజ్ అని స్పష్టంగా తెలుస్తోంది ఆడియోలో. మరోవైపు కర్ణాటక ధర్మస్థల వివాదంలో సైతం ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకాష్ రాజ్ విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జోసెఫ్ రావణ్ అరెస్ట్ జరిగింది. ఆయనపై దేశద్రోహం ఉపా చట్టం కింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు త్వరలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ తిరగబోతోందని ప్రచారం సాగుతోంది. జోసెఫ్ రావణ్ వెనుక ఉండి సహకారం అందిస్తున్న వారి విషయంలో పోలీసులు ప్రాథమికంగా ఓ దర్యాప్తు పూర్తి చేశారు. ఇందులో ప్రముఖంగా ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. ఆయనకు సంబంధించిన ఓ ఆడియో బయటకొచ్చింది. అంతకుముందు చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్కు అండగా నిలబడింది మెగా ఫ్యామిలీ. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ను నిలబెట్టింది. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ పవన్ గురించి గొప్పగా చెప్పేవారు. అటువంటి ప్రకాష్ రాజ్ పవన్ను టార్గెట్ చేసుకోవడం వెనుక బీజేపీ కారణం. బీజేపీపై ఉన్న వ్యతిరేకతను పవన్పై చూపించారు ప్రకాష్ రాజ్. ఏపీలో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జాతీయ స్థాయిలో సైతం మత వివాదాన్ని తెరపైకి తెచ్చేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కేంద్రంలో ఉంది. దీనిపై స్పష్టమైన సమాచారం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే జోసెఫ్ రావణ్పై దేశద్రోహం కేసు నమోదైంది. అయితే దేశ స్థాయిలో మత విద్వేషాలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉన్నందున జోసెఫ్ రావణ్ వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నారన్న సమాచారంతో కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.